జనాలు మోటివేషన్ అనేది ఇట్లా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు అండ్ దాని తర్వాత ఏం చేస్తారు వాళ్ళు అనేది చార్ట్ చేస్తారు అండ్ ఆ చార్ట్ చేసిన తర్వాత డబ్బులు ఉన్న వాళ్ళు పే చేస్తారు అండ్ డబ్బులు లేని వాళ్ళు పే చేయరు. డబ్బులు ఉన్నాక కూడా కొంతమంది పే చేయరు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ప్రాబ్లం వల్ల పే చేయరు. ఎందుకు? ఇప్పుడు వీడికి డబ్బులు పే చేస్తే వీడు సంపాదించుకుంటున్నాడు, వీడు బిల్డింగ్లు కడుతున్నాడు, వీడు కార్లు కొంటున్నాడు, వీడు ఎదిగిపోతూనే ఉన్నాడు అని ఆ ఇంటెన్షన్తో డబ్బులు కట్టుకొని వాళ్ళు నేర్చుకోరు అనమాట. కానీ అక్కడ ఇంకో కార్నర్ కూడా ఆలోచించవచ్చు కదా. అంటే ఏంటి? ఇప్పుడు మీకు చాలా డీప్గా తెలుసు కదా, కొంచెం టైం పడుతుంది ఈ క్వశ్చన్కి ఆన్సర్. తప్పకుండా. ఎందుకంటే ఇది చాలా క్లారిటీ బేస్డ్ క్వశ్చన్ అడిగారు మీరు, క్లారిటీ బేస్డ్ ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పుడు ఇది మ్యారేజ్ అయింది కదా మీకు? ఓకే. అబ్బాయి అన్నారు మీరు ఇంతగా, రైట్. 2 months రేపటి రోజు స్కూల్లో జాయిన్ చేస్తారు కదా. ఓకే. తర్వాత స్కూల్ తర్వాత ఇంటర్మీడియట్, దెన్ డిగ్రీ, దెన్ అతనికి కెపాసిటీ రిలేటెడ్ వాట్ ఎవర్ ఇంట్రెస్ట్ ఉంటే బీటెక్, ఎంబీఏ వగైరా. ఇప్పుడు నేను అంటాను ఎందుకు జాయిన్ చేయడం, యూట్యూబ్లో ఫ్రీ నాలెడ్జ్ దొరుకుతుంది కదా, ఆ యూట్యూబ్లో ఫ్రీ నాలెడ్జ్ చూసుకుంటే మీ అబ్బాయిని పెంచంటే మీరు సమాధానం ఏంది? ధైర్యం చేయను అంటాను నేను. ఎందుకు చేయరు? ఒక రెగ్యులర్ ప్రాసెస్ వెళ్తున్నాను. ఒకవేళ సర్కాస్టిక్ ఆన్సర్ చెప్పాలనుకుంటే నేను చదువుకొని ఇవ్వండి అని అంట. కాకపోతే జెన్యున్ గీయాలి కాబట్టి ఖచ్చితంగా చదువుకోరా బాబు, ఇది ఒక ప్రాసెస్ అని చెప్తా. కరెక్ట్, చదువుకో ప్రాసెస్. ఎందుకంటే అతనికి ఆ ఎడ్యుకేషన్ ఏదైతే లెర్నింగ్ కర్వ్ ఉంటుందో ఈ ద్వారా ఫుల్ఫిల్ అవుతుంది. అట్లా సేమ్ ఇప్పుడు మార్కెట్లో ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో వీళ్ళు ఒక జర్నీలో వెళ్తున్నప్పుడు చాలా ఛాలెంజెస్, చాలా ప్రాబ్లమ్స్, ఒక డెస్టినేషన్ ఏదైతే ఉంటుంది కదా ఆ డెస్టినేషన్కి చేరుకునే ఏదైతే దారి ఉంటుందో ఆ దారి వీళ్ళకి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఆ దారి తెలిసినాక కూడా ఏ వెహికల్ సోర్స్ ద్వారా వెళ్ళా కూడా తెలియదు అనమాట. మూడోది ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, ఎక్కడ స్లో చేసుకోవాలి, ఎక్కడ స్పీడ్కి వెళ్ళాలి కూడా ఒక మనిషికి తెలియదు అనమాట. సో ఇలాంటి ట్రైనర్స్ ఎక్స్పర్ట్స్ అందరనే నేను, ఎందుకంటే వీళ్ళు కూడా చాలా రకాలుగా ఉన్నారండి. ఎక్స్పర్ట్స్ అంటే ఎవరైతే ఆ జర్నీ అనేది క్రాస్ చేశారో అలాంటి పర్సన్ మళ్ళీ తిరిగి వచ్చి బాబు నీ జర్నీ ఏదైతే ఉంది కదా నీ టైం నేను సేవ్ చేస్తా అంటే ఎక్సలెంట్ రూటింగ్ త్రూ వస్తున్నారు. నీ టైంని నేను సేవ్ చేస్తా, నెంబర్ 1. అలానే నీ మనీని కూడా సేవ్ చేస్తా. ఎందుకంటే నువ్వు కనుక ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పీపుల్ నువ్వు సపోర్ట్ తీసుకోలేదనుకో ఏమవుతుంది, చాలా మిస్టేక్స్ చేస్తావు. సింపుల్గా నేను చెప్పాలంటే రామాయణం అంతా నేను చదివినారా, సారాంశం మాత్రమే నీకు చెప్తా అని దాని అర్థం. ట్రూ. అంటే అదే కదండి. ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అంటే ఒక మెంటర్, ఒక కోచ్ ఉండడం ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళ టైం సేవ్ అవుతుంది, వాళ్ళ మనీ సేవ్ అవుతుంది. తద్వారా ఏంటంటే వాళ్ళ గోల్స్ అనేది ఇంకా ఫాస్ట్గా అచీవ్ చేస్తారు. ఓకే, ఇది గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళు ఆలోచిస్తారు. ఫిక్స్డ్ మైండ్ సెట్ వాళ్ళు ఎంత సంపాదిస్తారో, వాళ్ళు ఎంత బిల్డింగ్లు కడతారో, అరే టైం సేవ్ అయితే ఎవరికి బెనిఫిట్? మనీ సేవ్ అయినట్టే. అది లేదు టైం అంటే ఒక 5 సంవత్సరాలు అచీవ్ చేయాల్సిన గోల్ని 1 year అచీవ్ చేస్తే 4 సంవత్సరాలు సేవ్ అయినప్పుడు అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఏం చేసుకోవచ్చు? నాకే బెనిఫిట్. సరే మీరు ఇప్పుడు ఇదే ట్రైనర్ విషయం పక్కన పెట్టండి అండి. మార్కెట్లో ఈరోజు మస్తు బుక్స్ ఉన్నాయి కదా, మీ ఫేవరెట్ బుక్ ఏంటి చెప్పండి? ఇక అంత మంచిగా ఏం కాదు. సరే సూపర్, రైట్. ఇప్పుడు ఎవరైతే ఆథర్స్ ఉంటారు కదా ఈ ఆథర్స్ బుక్స్ రాస్తారు ఈరోజు. ఓకే, అండ్ ఆ బుక్స్ రాసిన తర్వాత ఇప్పుడు కొంతమంది అంటారు ఎందుకు ఆ బుక్ కొనాలి, ఇప్పుడు ఆ బుక్ కొంటే వాడు ఎంత సంపాదిస్తాడు, ఎందుకు ఇవన్నీ రిలేటెడ్ అని అంటారు కదా. ఇక్కడ చాలా జెన్యున్ ఆన్సర్ నేను చెప్తాను అనమాట. ఒక ఆథర్ బుక్ రాయడానికి మినిమం వరస్ట్ కేసులో కూడా 5 years తీసుకుంటారు అనమాట. ఓకే, అండ్ ఆ 5 yearsతో పాటు ఎంతో ఎక్స్పీరియన్స్ అనేది అతను పెడతాడు దాంట్లో. అంటే అతని జీవితంలో అనుభవించిందంతా కూడా పెడతాడు, ఎన్నో రిఫరెన్స్ ఎన్నో థింగ్స్ అనుభవించిందంతా పెడతాడు. పెట్టి ఏం చేస్తాడు, ఆ బుక్ ఒక్కటే రిలీజ్ చేస్తాడు మార్కెట్లో. ఎంతో 1000 copies ప్రింట్ చేపిస్తాడు. ప్రింట్ చేపించి పెద్ద పబ్లిషర్తో టైప్ అయ్యి దాన్ని మార్కెట్లో రివీల్ చేస్తారు. ఇప్పుడు ఎవరో చూశారు దాన్ని, ఇప్పుడు మీరే ఒక బుక్ కొన్నారు. ఆ బుక్ ఏదైతే మీరు కొన్నారో ఒక 300 rupees, 200, 500 rupees మీరు కొన్నారు. కొన్న తర్వాత మీరు అది చదివారు. ఒక ఆథరు ఆ బుక్ రాయడానికి 5 సంవత్సరాలు పట్టింది అండ్ అంతటికి lakhs of rupees పట్టింది ఆ బుక్ని మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి. ఆ జర్నీని ఆ lakhs of rupeesని 300 rupeesలో మీరు చదివేశారు. హూ హ్యాస్ డన్ ఇక్కడ స్మార్ట్ వర్క్? మీరే కదా స్మార్ట్ వర్క్ చేసింది. అట్లాంటప్పుడు మీకే కదా బెనిఫిట్ అయింది. మరి అట్లా అర్థం చేసుకుంటే ఎదుగుతారు. ఇప్పుడు ట్రైనర్ అనేది సేమ్ అంతే అనమాట. అంతే, అతను ఎంతో ఎక్స్పీరియన్స్, అతను కూడా ఎన్నో లక్షలు పెట్టిన నేర్చుకున్న నాలెడ్జ్ని అండ్ అతని స్కిల్ని, అతని ఎక్స్పర్టైజ్ ఏరియాని అదంతా తెచ్చి ఇస్తున్నప్పుడు మనం ఎలా ఫీల్ కావాలంటే ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో మనకి ఇలాంటి పీపుల్ మనకు దొరికిరు. మన లెర్నింగ్ కర్వ్ని షార్ట్ చేయడానికి, మన జర్నీని షార్ట్ చేయడానికి వాళ్ళు మనకి ఒక భగవంతుడి రూపాల్లో వచ్చారని చాలా మటుకు మా పార్టిసిపెంట్స్ ఈరోజు అలా భావిస్తున్నారండి. ఓకే, సో అది ఎవరైతే భావిస్తారో వాళ్ళ సక్సెస్ గ్రాఫ్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అండ్ ఎవరైతే
కొంచెం నెగిటివ్ మైండ్ సెట్తోని వాళ్ళేందో వీళ్ళేందని ఆలోచించుకుంటూ కూర్చోండి, ఏమవుతుంది మా అంటే వాళ్ళ జీవితం అక్కడనే ఉంటుంది. అండ్ ఎవరైతే ఇలా ఇన్వెస్ట్ చేస్తారు చూడండి, ట్రైనర్స్ని నమ్మి వాళ్ళ జీవితంలో ఏదైతే వీళ్ళ జర్నీ అనేది షార్ట్ చేస్తారు, నాకు హెల్ప్ చేస్తారంటారు అనుకోండి, వాళ్ళ జీవితంలో ఏమవుతుంది మా అంటే సక్సెస్ అవుతారు, అంతే సక్సెస్ అవుతారు వాళ్ళు. యాక్చువల్లీ మీరు చెప్పిన తర్వాత నాకు ఈ ఆన్సర్ ఎంత బాగా నచ్చింది అని అంటే, ఏజ్లో మీ ఏజ్ ఏంటో నాకు తెలియదు కానీ 33 అనుభవంలో మాత్రం దానికి ఆన్సర్ 100% జెన్యున్గా అండ్ చాలా రూట్ అనాలిసిస్తో చెప్పారు. అండ్ హ్యాండ్స్ ఆఫ్ టు యూ. అంటే అంటే అది నేను ప్రాక్టికల్గా నమ్మింది, నేను కూడా ప్రాక్టికల్గా చాలామంది మెంటర్స్ దగ్గర ఇప్పటి వరకు నా జీవితంలో లాస్ట్ 10 years నుంచి నా పైన నేను ఇన్వెస్ట్ చేసింది దాదాపు అన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే, ఆఫ్లైన్ ఆన్లైన్ ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుంటే నేను దాదాపు ఒక 70 to 80 lakhs అనేది నేను ఇన్వెస్ట్ చేస్తాను నా పైన ఫర్ లర్నింగ్. ఓకే. అండ్ ఏదైతే నేను ఇన్వెస్ట్ చేస్తున్నానో మా గురువుల దగ్గర నుంచి ఏదైతే నేను ఇన్వెస్ట్ చేస్తానో, ఇట్స్ ఎలా భావించానంటే ఈరోజు నా జీవితంలో అతిపెద్ద అసెట్ ల్యాండ్ నేను కొన్నాను, అది ఉంది. షేర్ మార్కెట్లో షేర్స్ ఉన్నాయి, క్రిప్టో కరెన్సీ ఇది ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవి అన్నిటికన్నా కూడా ద బెస్ట్ అసెట్ ఏంటో తెలుసా, నా 80 lakhs నా పైన నేనైతే ఇన్వెస్ట్ చేసి నేను ఏదైతే నాలెడ్జ్ నేను పొందాను చూడండి, అది నా అసెట్ అనమాట. ఇక ల్యాండ్ ఎవడైనా కొట్టేస్తాడు, కబ్జా చేస్తాడు. ఈ క్రిప్టో ఎప్పుడు లాస్ అవుతుంది ఏమవుతుంది, షేర్ మార్కెట్ ఎప్పుడు, కానీ ఈ నాలెడ్జ్ ఏదైతే నేను ఈరోజు గెయిన్ చేస్తున్నానో అది ఎవరు కొట్టేయలేరు. దట్స్ మై బిగ్గెస్ట్ అసెట్, అదే ఈ కాన్ఫిడెన్స్. అందుకోసం ఇలా ఇప్పుడు ఈ వేణు కళ్యాణి మీరు మొత్తం కూడా నా దగ్గర ఉన్నాయి అన్నీ తీసేసుకోండి, నా కారు, నా బంగ్లా, నా అన్నీ కూడా నా కంపెనీ కూడా తీసేసుకొని పోయి నాకు దేశం కానీ దేశం వదిలేయండి, అక్కడి నుంచి కూడా నేను కొట్టుకొని వస్తాను. ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ ఎందుకుందంటే నా గురువులు అట్లాంటి నాలెడ్జ్ ఇచ్చారు. జీరో నుంచి కూడా మళ్ళీ ఎట్లా నువ్వు హీరో కావాలి, ఎట్లా పక్కకు పెట్టేసి కూడా చెప్పున దట్ ఈస్ మోటివేషనల్ స్పీకర్ అనిపించుకున్నారు. అండ్ చాలా బాగా అనిపించింది. లేదు సార్, ఇట్స్ ఎ రియాలిటీ. ఎందుకంటే ఇప్పుడు ఇంకా దీనిపైన చాలా మాట్లాడాలి. బట్ అంటే వాట్ ఎవర్ ఈరోజు మనం ఒకరికి పే చేస్తున్నాం కదా, ఆ పే చేస్తున్నాం ఇప్పుడు ఏమవుతుందంటే ఒక వాల్యూ ఎక్స్చేంజ్ అవుతుంది అక్కడ. అంటే నేను ఇప్పుడు జెన్యున్గా నేను మా స్టూడెంట్స్కి ఈరోజు ఎంతైతే నేను ఛార్జ్ చేస్తుంటాను, ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు నేను ఛార్జ్ చేస్తాను అనుకోండి, నేను నా తరఫు నుంచి వాళ్ళకి ఒక మినిమం 10,000 రూపాయల నాలెడ్జ్ లేదంటే 1,00,000 రూపాయల నాలెడ్జ్ నేను వాళ్ళకి ఇస్తాను. అప్పుడే నేను 1000 రూపాయలు తీసుకుంటాను నేను. కరెక్ట్. అప్పుడే వాళ్ళు గ్రో అయితే నేను గ్రో అవుతాను. నేను అంటే మన ఇండియాలో ఎవరికైనా ఏదన్నా ఫ్రీగా ఇస్తే దానికి వాల్యూ ఉండదు. యూట్యూబ్లో ఈరోజు ఏం లేవు, చాలా ఉన్నాయి. అయినా కూడా జనాలు యూట్యూబ్లో చూసి అందరూ సక్సెస్ఫుల్ అవుతారా, ఎందుకంటే అది ఫ్రీగా వచ్చిన దాన్ని ఎవరు కూడా తీసుకొని సక్సెస్ అవ్వరు. ఎందుకంటే ఫ్రీ దాగానే ట్రీట్ చేస్తారు. ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్కి వెళ్తాం, ఆర్డర్ చేస్తాం, తిన్న తర్వాత 20-30% మిగులుతుంది. మీరు ఏమంటారు, భయ్యా పార్సల్ కడదాం అంటారు, ఎవరైనా అంటారు. అదే ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తారు, బొఫే ఉంటుంది పెద్దగా, ప్లేట్ తీసుకుంటారు, ప్లేట్లు ఎంత పట్టాలో దానికన్నా ఘోరంగా పెడతారు. అది మన కడుపులో ఎంత పట్టాలో అందుకని కొంచెమే పడుతుంది, అయినా కూడా అలా మిగిలిపోతుంది. ఎప్పుడన్నా పార్సల్ చేయంటారు, ఆడ పోయి ఆడ డస్ట్బిన్లో వేస్తారు. ఎందుకంటే అది ఫ్రీ. అందుకోసమే నేను ఏంటంటానంటే చాలా మటుకు నేను నా ప్రోగ్రామ్స్లలో ఛార్జ్ చేస్తాను. ఎందుకు ఛార్జ్ చేస్తానంటే వాడు అప్పుడే వాల్యూ ఇస్తాడు. ఇప్పుడు నేను ఛార్జ్ చేయకుండా కూడా, టు బీ ఫ్రాంక్, నేను చాలా సందర్భాల్లో కెరియర్లో నేను ఫ్రీగా ఇచ్చాను. ఫ్రీగా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రీగా తీసుకున్నారు కాబట్టి పోయి ఇంప్లిమెంట్ కూడా చేయాలి. లైట్ తీసుకొని ఉన్నారు, పాకెట్లకైనా 100 రూపాయలు 1000 రూపాయలు ఖర్చు అయినప్పుడే దాని వాల్యూ, నాలెడ్జ్ వాల్యూ ఏందో వాళ్ళు కూడా ఇస్తారండి. అప్పటి వరకు వాళ్ళు ఇయ్యరు. మీరే చూసుకోండి. ఇప్పుడు మీరు ఒక 10 రూపాయలు పెన్ కొనండి మార్కెట్లో, మీరు అట్లాంటి పెన్లు రోజుకి 2 సార్లు పొడగొడతారు. మీరు అర్థమవుతుందా? పార్కర్ పెన్ను లేదంటే ఒక మంచి కాస్ట్లీ పెన్ ఒక 1000 రూపాయలది కొనండి, మీకు ఒక 6 నెలలు అయినా కూడా పోదు. ఎందుకంటే అది 1000 రూపాయల పెన్ కాబట్టి డైలీ 4 సార్లు గుర్తుకొస్తుంది. 4 సార్లు గుర్తుంటుంది. మీకు ఎవరైనా తీసుకున్నా కదా, బాబు పెన్ ఇచ్చే అంటారు. ఎస్ సార్, ఎందుకు వాల్యూ. అందుకోసం ఇక్కడ ఇది వాల్యూ ఎక్స్చేంజ్ అనమాట. హూ ఎవర్ ట్రైనర్ ఛార్జింగ్ ఇన్ ద మార్కెట్, ఓకే, సో వీ షుడ్ పే దెమ్. ఎందుకంటే దెన్ ఓన్లీ అక్కడ వాల్యూ ఎక్స్చేంజ్ అవుతుంది. అంటే అతను వాల్యూ ఇస్తున్నాడు, మీరు మనీ ఇస్తున్నాడు, దెర్ ఇస్ ఎ వాల్యూ ఎక్స్చేంజ్. ఒకప్పుడు బాటర్ సిస్టమ్ ఉండే కదండి, నా దగ్గర బియ్యం ఉన్నాయి, మీ దగ్గర పప్పు ఉన్నాయి, సో మీకు బియ్యం అవసరం, నాకు పప్పు అవసరం, ఎక్స్చేంజ్ అయింది. ఇప్పుడు కరెన్సీ ఉప్పు గోల్డ్తో ఇచ్చేవాళ్ళంట. మరి ఇగో ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఈ క్వశ్చన్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా అడగాలండి మీరు. అంటే ఏంది, స్కూల్స్ కాలేజ్ ఎందుకు తీసుకుంటారు డబ్బులు? ఇక్కడ ఆల్రెడీ ఏదో యూట్యూబ్లో ఇట్లా అవన్నీ దొరుకుతున్నాయి కదా, అడగరు. ఆడ అంటే బాగా గాలిందేమో నేను అడిగిన దానికి. ఇప్పుడు మీకు స్కూల్లో అడగాలంటే అడగరు, ఆడ గుడ్డిగా పే చేసేస్తారు. మళ్ళీ ఏదైతే ఎడ్యుకేషన్ ఈరోజు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక ప్యాకేజ్ 2-3 lakhsలో ఆగిపోతుంది చూడండి, దానికి పే చేస్తారు. 20 సంవత్సరాలు గుడ్డిగా ఎడ్యుకేషన్కి 10 లక్షలు పైగా పే చేస్తారు. నేను దీనికి కొద్దిగా అడ్డించిన, ఇది గంట సేపు డిబేట్ అవుతుంది, నేను డైవర్ట్ చేస్తా. 20 సంవత్సరాలు ఎడ్యుకేషన్కి గుడ్డిగా పే చేస్తారు, అయినా కూడా అక్కడ ప్యాకేజ్ రావడం కష్టంగా ఉంది. ఏదైతే ఈరోజు లైఫ్నే ఇస్తున్నాం మేము రియల్గా, ఓకే, దానికి పే చేయడానికి 100 సార్లు ఆలోచించారు. సరే పోనీ, ఇప్పటికి కూడా నేను ఇంకో సూటి ప్రశ్న అడుగుతాను.
ఏ బిజినెస్లో డీప్ అనాలిసిస్ చేయలే, ఏ బిజినెస్లో మీరు ఫెయిల్ కాలే, అయినా సరే బిజినెస్లో సక్సెస్ గురించి చెప్పేస్తారు, ఫెయిల్యూర్ గురించి చెప్పేస్తారు. ఇందాక రెస్టారెంట్ చాలు చేయాలంటే పోయి వెయిటర్గా చేయమన్నారు, టెక్స్టైల్ ఫ్యాక్టరీలకు పోయి చేయాలి, కంపెనీ ఫామ్ చేయాలంటే పోయి అడిగి పోయి పని చేయమన్నారు. మరి మీరేడ పని చేసిరని ఇంత మోటివేషనల్ చెప్పండి, నీకు ఇంత పెద్ద బిజినెస్ గురించి చెప్పండి. రైట్ మంచి క్వశ్చన్. నాది 10th వచ్చేసి 2004లో అయిపోయిందండి. అప్పటికి మా ఫ్యామిలీలో 4-5 బిజినెస్లు ఉండే. ఏం బిజినెస్లు? బ్యాంగిల్ స్టోర్, క్యాసెట్ షాప్. అప్పుడు క్యాసెట్ షాప్, ఇప్పుడు సీడీ తర్వాత ఇప్పుడు పెన్ డ్రైవ్లు మొత్తం ఆన్లైన్లే. క్యాసెట్ షాపు, టేప్ రికార్డర్, VCR. ఆ జమానా మాకు ఉండే షాపులు మన ఓల్డ్ సిటీలో చాలా పెద్ద ఫేమస్ షాపులు అనమాట మా దగ్గర. 2 క్యాసెట్ షాప్స్, 2 బ్యాంగిల్ స్టోర్స్. మా మదర్ 2 బ్యాంగిల్ స్టోర్స్, మా ఫాదర్ 2 క్యాసెట్ షాప్స్ చూసుకుంటారు అనమాట. అయితే నాకు 3rd క్లాస్ నుంచే అందరు పిల్లలు వచ్చేసి సమ్మర్ హాలిడేస్ వస్తే లేదంటే ఏదైనా సండేస్ వస్తే వచ్చేసి పోయి ఫుల్ ఎంజాయ్ చేస్తారు, నన్ను మాత్రం షాప్లో కూర్చోబెడతారు మా పేరెంట్స్. నాకు చిన్నప్పటి నుంచి ఎంటర్ప్రైనర్ అనమాట నేను, 3rd క్లాస్ నుంచి. అప్పటి నుంచే మనకి షాప్లోకి వెళ్ళడము, కూర్చోవడము, దాని తర్వాత కస్టమర్స్ వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అవన్నీ కూడా చూపెట్టడం, సేల్ చేయడము, ఎంప్లాయీస్ని అప్పటి నుంచే చూసుకోవడము. ఏది 3rd క్లాస్ నుంచే స్టార్ట్ అయింది నా జర్నీ ఎంటర్ప్రైనర్గా.